మహోపకారైన తండ్రి నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగుగాక. ఇదిగో వాక్యం అనే ఛానల్ యూట్యూబ్ గ్రూప్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మరి కొద్ది కాల సమయంలో తండ్రి యొక్క నామంలో మీ అందరూ కూడా బహుగా ఆశీర్వదించబడాలని, అనుదినం కూడా వాక్యం వింటున్న మిమ్మల్ని ఆ పరమ తండ్రి మంచి ఆశీస్సులు దయచేయాలని ఆశిస్తూ మీ సేవకుడుగా చేస్తున్న ఈ యొక్క వాక్య పరిచయాన్ని మీరు ఆలకించి ఈ వాక్యంలో సారాంశం గ్రహించుకుని మీ జీవితంలో మంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ, మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యంలోకి వెళ్తూ ఉండగా మీ యొక్క పురాతన అవసరం మాకు ఎంతైనా ఉంది కనుక మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు వాక్యము స్థిరమైన జీవితం లేక నిత్యమైన ఆశీర్వాదము అన్న అంశం మీద మనం కొన్ని అమూల్యమైన మాటలు మన గ్రంథం నుంచి నేర్చుకుందాం. పురుషంగమా, ఈ లోకంలో మనము జీవించడానికి ఏదైతే చేస్తామో అది స్థిరత్వంగా నిలవాలని, నిత్యంగా ఉండాలని మనం చేస్తాము తప్ప తాత్కాలికంగా చేసి మనం నష్టపోవాలని కానీ, మనం కష్టపడాలని కానీ, లేకుంటే మనం చేసే ప్రయత్నం విఫలం అవ్వాలని కానీ ఎవరూ కోరుకోము. మరి పరలోకరాజ్యం చేర్చబడాలంటే ఇంకెంత మనం జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పరలోకరాజ్యం అంటే ఇష్టపడలేని వారు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు కదా. క్రైస్తవులైన మనము పరలోకరాజ్యానికి చేర్చబడాలనే ఉద్దేశంతోనే ఇన్ని సంవత్సరాలుగా, ఇంతకాలముగా ఆయనకు ప్రార్థన చేస్తున్నాము, ఆయన దగ్గరికి వెళుతున్నాము, ఆయన వాక్యాన్ని వింటున్నాము, ఆయన పరిచర్య చేస్తున్నాము, ఆయన ఆలయంలో మనము గాన ప్రతిగానాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మన ఆత్మలు పరలోక రాజ్యంలో తండ్రి చేరుస్తాడు అన్న ఒక నిరీక్షణ కలిగి. అయితే మరి ఇలా జరగడానికి, ఇలా ఉండడానికి కొన్ని నియమాలు తండ్రి మనకి భూమి మీద పెట్టాడు, మనందరికీ కూడా. ఆ నియమాలు ఏమిటంటే ఒకే ఒక సెంటెన్స్లో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వరుసలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమీ లేదండి, సింపుల్గా చెప్పారు. ఏంటంటే నా యందు భయము భక్తి కలిగిన వారు ధన్యులు అన్నాడు, అంతే. ఇంకెంతకని ఏమీ భారం మన మీద పెట్టలేదు, ఏ కష్టం మనకి పెట్టలేదు. పోనీ మనం సంపాదించుకున్నది ఏది కూడా ఆయన అడగలేదు, మనం తింటున్నది ఏది కూడా నాకు కావాలని అనలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో సమస్తం కూడా తండ్రిదే అనే విషయం మనకి క్లుప్తంగా తెలుసు. నీవు ఉంటున్న ఇల్లు కానీ, నువ్వు తింటున్న ఆహారం కానీ, నువ్వు చేసిన పనిపాట్లు కానీ, నువ్వు చేసిన ఉద్యోగాలు కానీ, నువ్వు చేసిన కూలి పని కానీ, నువ్వు ఏదైతే చేస్తున్నామో, పొలంలో పని చేస్తున్నావా లేక ఏదైతే చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మనం పొందుకున్నది అన్న సంగతి మనకు తెలుసు. కొంతమంది గ్రహించలేకపోవచ్చు, కానీ 199 మంది పలికే మాట ఇది. ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మనం బ్రతుకుతున్నామన్న సంగతి తెలుసు కనుక మరి భయము భక్తి కలిగి జీవించమని చెప్పిన మాటకి ఏంటంటే అని అంటున్నాడు, ఏమనలేదు. మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయనదే కనుక వీటి కోసం ఆయన మాట్లాడలేదు. కానీ మీరు అనుభవించండి, సంతోషంగా ఉండండి, మీరు ఈ లోకంలో ధన్యత పొందుకోవాలంటే ఒక్క మాట చెప్తున్నానని, ఈ మాట నాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. వారి కాలంలో 1కి 100 సార్లు, 1కి 1000 సార్లు చెప్పిన మాట ఇదే. నీ తండ్రి అయిన యావేని జ్ఞాపకం చేసుకొని నా యందు భయము భక్తి కలిగి జీవించండి అని చెప్పిన మాట మనము అనేక మార్లు వింటున్నాము, చదువుకుంటున్నాము. సరే, వారు ఇప్పుడు లేరు, ఆ ప్రజలు ఇప్పుడు లేరు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడంతా తారుమారు అయిపోయింది. అయినా ఆయన మాట మార్చలేదు, ఆయన విధానాన్ని మార్చలేదు, ఆయన పద్ధతిని మార్చలేదు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట తండ్రి మనకి చెప్పలేదు. ఎందుకంటే ఆకాశం భూమి పుట్టించింది మొదలుకొని, మానవుని పుట్టించింది మొదలుకొని నేటి వరకు కూడా ఆయన ఒకే మాట మీద ప్రయాణమై వెళ్తున్నాడు. మనమే తరాలను బట్టి, మనుషులు బట్టి మన మాటలు, మన తీరు, మన ప్రవర్తన అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడ వెళ్ళిపోతున్నామో మనకు తెలియదండి.
గుడ్డివాడు వెళ్ళి గుడ్డివాడికి దారి చూపురా అంటాడు మెస్సయ్య గారు మత్తయి సువార్తలో. అలాగే మనం ఎక్కడ పడిపోతున్నామో మనకు తెలియదు. అలాంటప్పుడు కూడా ధైర్యం కలిగిన మాట ఒకటి చెప్పాడు, ఎప్పటికైనా సరే నీవు నా యందు భయము భక్తి కలిగి జీవిస్తే నీవు ఈ భూమి మీద ధన్యుడు అవుతావు. పరలోక రాజ్యంలో నేను కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తాను అని చెప్పిన మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. బహుశా అది మర్చిపోతే మీరు మరొకసారి ఈ వాక్యం ద్వారా తండ్రి మనకి బయలుపరుస్తున్నారు. ప్రియ సంగమా, మర్చిపోయిన వారు ఉంటే, మర్చిపోతున్నారు అని చెప్పను కానీ మర్చిపోయేవారు ఉంటే దయచేసి నీవు ఉంటున్నది అనుభవిస్తున్నది ఏదైతే నీవు ఒక రేంజ్లో ఉన్నావో ఆ రేంజ్లో నేను పెట్టింది కూడా ఆయనే. ఇన్ని చేసి ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను నీవు మర్చిపోవద్దు. అప్పుడు చెప్పిన మాట ఒకటే, ఇప్పుడు చెప్పిన మాట ఒకటే. ఆయన మాట ఎప్పుడు కూడా పుల్లిపోదు. ఆయన మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చేసిన ఆ కొండ మీద ప్రసంగంలో చేసిన మాటలో 18వ వచనంలో అంటాడు, ఆకాశం భూమి గతించినా ఆయన మాటలు గతించవు అన్నాడు. కొండ మీద ప్రసంగం 8వ అధ్యాయము 5వ అధ్యాయము. ఈ కొండ మీద ప్రసంగాలు చెప్పిన మాటలో 18వ వచనంలో అంటాడు ఆయన, ఆకాశం భూమి గతించినా నీ మాటలు పుల్లిపోవు, గతించవు. కనుక వీటిలో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు అంటారు. కనుక తండ్రి మనకి ఇచ్చింది ఒకటే ఒక మాట అండి, అది శ్రద్ధగా మనం వింటే చాలు, ఇంకేం అక్కర్లేదు. నీవు ఉన్నది ఆస్తుపాస్తు ఖర్చు పెట్టక్కర్లేదు, 10 మందికి దానం చేయక్కర్లేదు, 10 మందికి అన్నదానం చేయక్కర్లేదు, 10 మందికి వస్త్రదానం చేయక్కర్లేదు, 10 మందికి ఏదో సహాయం చేయక్కర్లేదు. కానీ ఆ ఒక్క మాట మీరు వింటే చాలు, ఎవరైనా సరే వారు ధన్యులంట. అందుకే దావీదు గారు రాసినటువంటి కీర్తన భాగంలో 128వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. మొదటి 2 వచనాల్లో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, 50 భయము భక్తి కలిగిన వారు ధన్యులు, వారి చేతుల కష్టార్జితం నిశ్చయంగా వారు అనుభవిస్తారు, వారు ఈ భూమి మీద ధన్యత పొందుకుంటారు. అంతే, ఇంకంతగా నేను చెప్పలేదు. వారి చేతుల కష్ట జీతము నిశ్చయముగా అనుభవిస్తావు. ఖచ్చితంగా నీది ఒక్క రూపాయి కూడా బయటకు పోదు. కారణం ఏంటంటే నీవు తండ్రి మీద అనుకున్నావు, తండ్రి మాట మీద అనుకున్నావు, తండ్రి యొక్క మార్గంలో నడుస్తున్నావు, తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నావు. కనుక నీ చేతుల కష్టార్జితము అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి భూమి మీద మనం సంపాదించుకునే సంపాదన, రెండోది తండ్రి యందు భయభక్తులు కలిగి నీవు చూపిస్తున్న భక్తి. అంతే, అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు ప్రియ సంగమా, అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నీవు ఫలిస్తావు, ధన్యత పొందుకుంటావు, భూమి మీదను తండ్రి దగ్గర పరలోకమందు కూడా. ఇది ఆశీర్వాదము, నిత్య ఆశీర్వాదము. ఈ నిత్య ఆశీర్వాదం పొందుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఆ మాట కూడా మనం చాలామంది దూరంగా విడిపోతున్నాం. ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు ప్రియ సహోదరి, ఉదయాన్నే నీవు దైవ ధ్యానం చేస్తున్నావు ప్రియ సహోదరుడు, మంచిదే. కానీ నీవు చేసిన ప్రార్థనలో, నువ్వు చేసిన వాక్య ధ్యానంలో ఎంతవరకు తండ్రి యొక్క మాటలు నీలో నిలుపుకున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నిజంగా ధన్యుడివే, ధన్యురాలు. అదే నీ చేతుల కష్టార్జితం. ఇటు భూమి మీద సంపాదించుకున్నది నీకు దక్కుతుంది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు చేసిన ప్రయత్నము దక్కుతుంది. అయితే ఈ 2 దక్కాలంటే విచ్చలవిడిగానో అహంకారంగానో మూర్ఖత్వంగానో ఉండకూడదు. అది మనలో ఉంటే నీ చేతుల కష్టార్జితము నేలపాలైపోద్ది. పూర్వం ఒక మాట అనేవారు పెద్దవారు, ఏమంటారంటే రాజుల సొమ్ము రాళ్లపాలు. ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? రాజుల సొమ్ము రాళ్లపాలు అంటే రాజ్యాలను జయించి, రాజ్యంలో ఉన్న వారందరినీ జయించి, వెండి బంగారాలు జయించి, వజ్రాలను జయించి, ఈ సొమ్మంతా ఏమైపోయిందంటే ఈరోజు భూమిలో కప్పబడి ఉన్నది. అదంతా అక్కడక్కడ చూడండి, మన భూశాఖ వారు త్రవ్వకాలు జరుపుతూ ఉంటే కొన్ని విగ్రహాలు, కొన్ని రహస్యమైన పత్రాలు, కొన్ని రహస్యమైన వజ్రాలు బయటపడుతున్నాయండి ఈరోజు. ఎక్కడ ఎన్ని
నాడు రాజులు సంపాదించింది ఏమైంది? భూమి పాలైపోయింది. అలాగే నీవు సంపాదించిన ఆశీర్వాదం భూమి పాలు చేసుకోవద్దు అన్నారు తండ్రి. రాజుల సొమ్ము రాళ్ల పాలు, రాళ్ళలో కప్పబడి ఉన్నదండి. మన కష్టం చేత రాళ్ళ పాలు కాకూడదు. ఇహలోకంలో కానీ పరలోక రాజ్యంలో కానీ సంపాదించుకున్నది వ్యర్థం కాకూడదు. అప్పుడు నీ జీవితము ధన్యత పొందుతుందని ఈ 2 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎలాంటి జీవితం ఇస్తారంట? లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుంది. లోగిట అనగా నీ ఇంటిలో అని అర్థం. లోగిలి అంటే ఏంటంటే పూర్వం పల్లెటూరులో ఉన్నవారు ఈ మాటలు మనం పలుకుతుంటాం. బహుశా చాలామందికి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు. లోగిలు అంటే ఏంటండి అన్న జనరేషన్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా ఇంగ్లీష్ మయం అయిపోయిందండి. ఇంగ్లీష్ మయం అయిపోయింది. పరదేశాన్ని, పర భాషను, పర వస్త్రాన్ని, పర వస్తువులను ప్రేమించేవారు ఎక్కువైపోయారు. వాటి మీద మనకు మోజు కలుగుతుంది. కానీ మన దేశంలో ఉన్న భాషను కానీ సంస్కృతిని కానీ మనం గౌరవించాలని హీన స్థితిలో ఉంటూ పక్కవారిని మనం మెచ్చుకుంటామండి. పక్కవారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. నీతో ఉన్నవారు అంటే అసహ్యం, నేను ప్రేమిస్తున్న వారు, నేను అభిమానించిన వారు అంటే అసహ్యం. పక్కవారు ఎంతకాలం అన్నా మాట్లాడుతావు, ఎంతసేపు అయినా మాట్లాడతావు. వాళ్ళకి ఇచ్చే గౌరవం నిన్ను గౌరవిస్తున్న వారికి ఇవ్వవు. అలాగే ఉంది జనరేషన్ ఇప్పుడు. వాళ్ళు లెక్క చేయవు. కానీ పక్కవారి యొక్క సమస్యలు కానీ పక్కవారి యొక్క తలంపులు కానీ ఎక్కువగా నువ్వు పంచుకుంటే ఎందుకు? పక్కవారిని నీకు ఎక్కువగా ఇష్టం కనుక. దాన్ని మరొక మాట ఏమంటారంటే పొరిగింటి పుల్లకూర అంట. ఎంత రుచిగా ఉంటుందో. ఇంట్లో ఇళ్ళ చేసిన వంట నచ్చదు, కానీ ఇరుగు పొరుగు వేసిన ఆ కాస్త కూర ఉంటుంది, అది ఎలా ఉన్న సిలబాబా ఏమి టేస్ట్గా ఉందండి అంటారు. అలాగే మన దేశంలో ఉన్న కట్టుబాట్లు మనకు నచ్చవు, మాటలు మనకు నచ్చవు. కనుక లోగిలి అన్న పదానికి అర్థం ఏంటంటే ఇల్లు అని అర్థం. పూర్వం జనం అలాగనేవారండి. అమ్మవారు ఆయన ఎక్కడున్నారంటే లోగుల్లో ఉన్నారు బాబు అనేవారు. పల్లెటూళ్ళు ఎక్కువగా ఈ మాటలు. లోగులు అంటే ఇల్లు. అదే పదం ఇక్కడ బైబిల్లో రాయబడింది. లోగిలి అన్న పదానికి అర్థం ఏంటి? ఇల్లు. నీ ఇంటిలో నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుందంట. అంటే నీకు పనికొచ్చే పాత్రగా, తండ్రికి పనికొచ్చే పాత్రగా ఆమెను అక్కడ చేశాడు. నీ మాటకు వ్యతిరేకించకుండా నీ మాటను వింటూ నిన్ను నీ బిడ్డలను కాచుకునే తల్లిగా, భార్యగా నీ దగ్గర ఉంటుంది. అది ఫలించడం అంటే. ఎప్పుడు నీవు ఆయన్ని అందు భయభక్తులు కలిగి, నీవు ఆయనకు లోబడి, నీవు ఆయనకు గౌరవం ఇచ్చి, ఎవరికి? ఆయన పరమ తండ్రికి గౌరవం ఇచ్చి, నీవు ఆయనతో సాంగత్యం కలుపుకొని నీ బ్రతుకుతున్నంతా కూడా ఆయన వెంట నడుస్తూ ఉంటే అప్పుడు నీ వెనకాల ఉన్న సంతతి, నీ వెనకాల ఉన్న ప్రాపర్టీ ఎవరు? నీ భార్య, మీకు పుట్టిన బిడ్డలు ఒక క్రమంలో ఉంటారు. నీకే భయం లేదు, నీకే భక్తి లేదు, ఇంకా వారేమంటారు? ఒక భర్త పాడు పనులు చేస్తూ తాగేసి వచ్చి ఇంట్లో గొడవ పెడుతుంటే ఆ భర్త మీద భార్యకి గౌరవం ఉంటుందా? గమనించుకోండి, గౌరవం ఉంటుందా? ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు నేను పాపం చేసుకున్నాను అన్న స్త్రీలు లేకపోలేదు ఈరోజు. ఇలాంటి వాడికి భార్య అయినందుకు, ఇలాంటి వాడు నాకు భర్త అయినందుకు ఎందుకు వచ్చిన జీవితం, నేను చనిపోతే బాగుంది అనుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారండి. నీ వల్ల ఈ ఇంట్లో ఇళ్ళకి సుఖం లేదు, కానీ పిల్లలకి సుఖం లేదు. ఎందుకు వచ్చింది నీ జీవితం? నీవు ఎలా ఉన్నావు? అహంకారంగా ఉన్నావు. నీ కష్ట జీవితం అంతా కూడా బయట ఖర్చు పెట్టుకొని వస్తుంటావు, బయట వరకు పెట్టుకుంటూ వస్తున్నావు. నువ్వు సంపాదించింది ఏముంది? నువ్వు కూడబెట్టుకున్నది ఏముంది? ఇలా చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. తాగుబోతులే కాదండి, స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. మీ కష్ట జీవితం అంతా ఊరంతా పంచుకొని చివరికి చేతితో చెప్పబట్టుకునే వాళ్ళు లేకపోలేదు. జాగ్రత్త. నీవు అనుభవించాలంటే తండ్రి యొక్క మాటకు లోబడాలి, భయము కలిగి ఉండాలి. భయము భక్తి లేని జీవితం వ్యర్థమండి. నేను చెప్పట్లేదు, గ్రంథం చెప్తుంది. భయం లేని, భక్తి లేని నీ యొక్క క్రైస్తవ జీవితం వ్యర్థము.
అది నీవు సంతోషపడుతున్నావే కానీ ఉదయం లేచి నేను వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, 10 మందికి ప్రార్థన చేస్తున్నాను, అంటే 10 మందితో మాట్లాడుతున్నాను, 10 మంది దగ్గర సువార్త చేస్తున్నాను, 10 మందికి ఏదో చేస్తున్నాను నువ్వు తృప్తి పడుతున్నావే కానీ అది నీ పరమ తండ్రి తృప్తి అనిపించట్లే. కారణం ఏంటంటే అసలు నీవే తండ్రికి లోబడట్లేదు, నీవే తండ్రి మాటకు విలువ ఇవ్వట్లేదు. ఈ ఇచ్చిన వారైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకేసారి మార్పు చెందాలి. నీ మార్పు చెందినట్టుగా నీలో ఉందా లేదు. అప్పటికే మాట వినేవారుగా ఉంటాము, వెంటనే చేంజ్ అయిపోద్ది, మారిపోతుంది మన మనసు, మళ్ళీ పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతాం. ఇదేం భక్తి అండి, ఇదేం జీవితం అండి, క్రైస్తవ జీవితం. ఎందుకండి జీవితం? అందుకే అక్కడ అంటాడు, భయము భక్తి కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా గీత దాటి బయటికి వెళ్ళరు. లేనిపోని వాడిని నెత్తి మీద వేసుకోరు, లేనిపోని గొడవల్లో బుర్ర దూర్చరు, లేని సమస్యలను నీ ఇంటి మీదకి ఒంటి మీదకి తెచ్చుకోరు. ఇది భయభక్తులు కలిగి జీవితం. అంటే చేతులు కట్టుకొని బైబిల్ చేతులు అయ్యా 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 అని ప్రార్థన చేయడం కాదు. భయభక్తి అంటే ఏంటి? ముందు నీవు చేసిన తలంపులన్నీ విడిచిపెట్టుకో. ఈరోజు తండ్రికి లోపడ్డావు. ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను నీవు ముందుగా కాపాడుకో, నువ్వు కాపాడుకో. అదే భయభక్తి కలిగించడం అంటే, కలిగి ఉండడం అంటే. నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నీవు సరి చేసుకో, అప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళు. అప్పుడు వారు నీ మాట వింటారు. నీలోనే కట్టడం లేదు, నీలోనే భయం లేదు, నీలోనే శ్రద్ధ లేదు, నీలోనే ఏమి లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండి, నా ఇష్టం, ఇది చెప్పే సమాధానం. నా ఇష్టం. సరే, నీ ఇష్టం ఎంతవరకు నీ 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 తల మోకాళ్ళకి వచ్చే వరకు కూడా నీ ఇష్టమే. అంటే నువ్వు కురుంగిపోయే దినం వరకు కూడా నీ ఇష్టమే. కురుంగిపోయిన తర్వాత అది ఆయన ఇష్టము, చూస్తున్న జనం ఇష్టం. జాగ్రత్త. ఇక్కడ లోకంలోనూ నీకు సహాయం ఉండదు, పరలోకంలోనూ నీకు సహాయం ఉండదు. ఎందుకొచ్చి నీ జీవితం? ఎందుకొచ్చి నీ జీవితం? కానీ నీవు తండ్రి చేత ఆశీర్వదించబడాలంటే ఎక్కడి నుంచైనా నీ జీవితము భయము భక్తితో గడుపు. 10 మందికి మళ్ళా చెప్తున్నాను, 10 మందికి ప్రార్థన చేయి. తెల్లవారు నుంచి 10 మందికి ప్రార్థన చేయడం గొప్పతనం కాదు, 10 మందికి సువార్త చేయడం గొప్పతనం కాదు, గొప్పగా పాటలు పాడేయడం గొప్పతనం కాదు, నువ్వు ఏదో చేసేయడం గొప్పతనం కాదు. వీటన్నిటికంటే తండ్రి మాటకు విలువి. చెప్పింది చెప్పినట్టు చేయి. ముందు నీ జీవితాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. అప్పుడు ఎవరికైనా నీతులు చెప్పు. నీవే నిలబడలేవు, నీవే ఉండలేవు, ఇంకా నువ్వు ఏం చేయాలి చెప్తావు ఇతరులకి? నువ్వేం భయపడుతున్నావు తండ్రికి? ఆయన ఏమన్నాడంటే, మీరు ప్రత్యేకించబడిన జనాంగం కనుక ప్రత్యేకంగా జీవించండి అని చక్కగా ముద్దుగా చంటి పిల్లల కంటే ఎక్కువగా చెప్పాడు మనకి. ఏది ప్రత్యేకత నీలో? ఏది పశ్చాత్తాపం నీలో? ఏది ప్రత్యేకించబడిన జీవితం? నిన్న ఎలాగున్నావో, మొన్న ఎలాగున్నావు, ఈరోజు అలాగే ఉన్నావు. ఈరోజు ఎలాగున్నావో బ్రతుకుంటే రేపు కూడా అలాగ ఉంటావేమో. స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇక నీలో మార్పేది, నీలో భయం ఏది, నీలో భక్తి ఏది? ఏది కూడా ఉండదు. పురుష సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ తండ్రి చేత ఆశీర్వదించబడాలంటే ఎప్పటికైనా సరే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నవాడు ధన్యుడు అంటున్నాడే. అప్పుడు నీ చేతులు కష్టార్జితము, అనగా ఈ భూమి మీద కష్టపడింది, తండ్రి కోసం కష్టపడుతున్నావు, ఏదైతే కష్టపడుతున్నావో అవన్నీ కూడా నీకు బహుగా ఆయన ఫలింపు చేయనట్లుగాను చక్కటి ఆశీర్వాదంతో నింపుతాడు ఆయన. అప్పుడు నీ భార్య లోగిట ఫలించే ద్రాక్ష వల్లి వల్ల ఉంటుంది. నీ పిల్లలు నీ మాట చుట్టూ భోజనం వల్ల, తండ్రి మాట చుట్టూ, భోజనం అంటే ఏంటి? ఆయన మాట. ఆ మాట చుట్టూరు నీవు కట్టు చేసిన ఆ మాట చుట్టూరు నీ పిల్లలు వలియ మొక్కల వల్ల శ్రద్ధగా ఎదుగుతూ వింటూ ఉంటారంట. వారి జీవితంలో వారు కూడా ఫలించి అభివృద్ధి పొందుతారు. ఇది వాక్య సందేశం సంగమా. ఇలాగ ఏ క్రైస్తవ జీవితం అయితే జీవిస్తుందో వారు ధన్యులు అని ఏం చెప్పట్లేదు. మన చేతుల్లో గ్రంథమే చెప్తుంది, మన చేతుల్లో గ్రంథమే చెప్తుంది. కావున ఇప్పుడు సహోదరులారా, ఈ మాటలు విన్న మీలో ఈ చెబితే విడిచిపెట్టేసావా నీ భక్తి వ్యర్థము. కొంతమంది చూడండి, మనం ఎంతన్నా చెప్పండి, నేను తీసుకున్న నిర్ణయమే నాది, నేను వెళ్తున్న దారే నాది, నీ మాటలు కానీ నీ నిర్ణయాలు కానీ నాకు అవసరం లేదు అన్న స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారండి. వారు ధన్యత పొందుకోవట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. నిజంగా ధన్యత పొందుకుంటే నీకు రోగం రాదు, నిజంగా నువ్వు ధన్యత పొందుకుంటే నీకు బలహీనత పడవు, నిజంగా నువ్వు ధన్యత పొందుకుంటే
ఇతరుల చేత నువ్వు దూషించబడవు. నిజంగా నువ్వు ధన్యత పొందుకుంటే నీ కుటుంబంలో నిన్ను చూసి అసహించుకోరు. జాగ్రత్త. ఈరోజు ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు అంటే నీవు తాత్కాలికంగానే ఉన్నావు తప్ప శాశ్వతమైన మాటలు నీవు లెక్క చేయట్లేదని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోద్ది. తండ్రి నిన్ను రోగిష్ఠురాలుగా పుట్టించలేదు, రోగిష్ఠవాడిగా పుట్టించలేదు, అప్పుల్లో పడవేయలేదు, తిప్పలు పడమని చెప్పలేదు. కానీ ఇవన్నీ మనం చేసుకున్నవే. ఇప్పటికైనా సరే నిజమైన మారు మనసు కలిగి ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా రాబోతున్న దినాల్లోనైనా ఏమో ఆయన కృప చేత, ఆయన దీవెన చేత మిమ్మల్ని దీవిస్తాడేమో, కరుణిస్తాడేమో, ఆయన కృపావాక్యం చేత మనల్ని అందరిని కూడా క్షమిస్తాడేమో. అది ఆయన చిత్తం. కావున ప్రియ సహోదరులారా, నీవు తండ్రి చేత నిత్యమైన ఆశీర్వాదం పొందుకోవాలి, ఖచ్చితమైన ఆశీర్వాదం పొందుకోవాలి. నిలకడ కలిగిన జీవితం పొందుకోవాలంటే ఎప్పటి నుంచైనా సరే ఆయన మాటకి విలువ ఇవ్వండి. ఆయన మాట ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియజేస్తాడు, ఆయన వచ్చి మనకు చెప్పడం. ఒక స్త్రీ ద్వారా, పురుషుల ద్వారా తెలియజేసిన మాటను మీరు విని వాటి ప్రకారంగా జీవించగలిగితే చాలు. అది తండ్రి మాటే. అవసరం లేని మాటలన్నీ కూడా నీ బ్రెయిన్లో పెట్టుకుంటావు, నరాలు వీక్నెస్ వచ్చేది. అవసరం లేని పనులన్నీ నీ చేతితో చేస్తుంటావు, చేతులు బలహీనం వచ్చేది. ఇది నీకు అవసరమా? అవసరం లేదే. ఒక ప్రార్థించండి, తప్పులేదు. ఒక సమస్యకు ప్రార్థించండి, మంచిదే. కానీ వారి బలహీనతలో నీవు పాలుపంపులు పంచుకోవద్దు అని తండ్రి చెప్తున్న మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఖచ్చితంగా తండ్రి కోసము లోకంలో నువ్వు ఏదైతే శ్రమ పడుతున్నావో ఆ శ్రమకు ప్రతిఫలం ఇస్తుందని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమైన ఆయన, ఏ కాలంలోనైతే, ఏ తరంలోనైతే నీ మాట విన్నారో వారందరూ కూడా ధన్యత పొందుకున్నారు. ఇదిగో తండ్రి, ఈరోజు నీవు చెప్పిన మాట విన్న వారందరూ కూడా ధన్యత పొందుకోవాలని ఆశిస్తున్నాను. నిజమైన ఆయన, నీ మాటకు తండ్రి వ్యతిరేకంగా జీవించడం సాధించింది ఏమీ లేదు అనుకు తండ్రి. ఎప్పటికైనా సరే నీ యందు భయము భక్తి కలిగి జీవించి నీవు వెళ్ళమన్న చోటకి వెళ్ళి వద్దన్నది మానేసి, చెప్పమన్నది చెప్పి వద్దన్నది మాని, అయ్యా నాన్న ప్రభా లేనివన్నీ కూడా మా మనసులో దాచుకోకుండా, అయ్యా నీవు ఇచ్చిన తండ్రి వాక్య ప్రకారంగా తండ్రి ముందుగా మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి నీ యందు భయం భక్తి కలిగి జీవిస్తే అది ధన్యత తండ్రి. ఈ వాక్యం ద్వారా బోధించినందుకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం బిడ్డలందరికీ వాడుతండి ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి నామాన్ని ఘనత మహిమ ప్రభావం పెట్టుకుంటుందని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను. పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మేము అందరిని కూడా దీవించి ఆశ్రయించుగాక. వందనాలండి, మీకు అందరికీ కూడా వందనాలు. హల్లెలూయా.